ఓకే, వెల్కమ్ టు ది ఎస్ఎస్ఎం లాజిక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను నాగార్జున. ఈరోజు ఒక కొత్త అప్డేట్ ఉంది. అప్డేట్ దేని గురించి అంటే, రైల్వేలో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ నుంచి ఒక కొత్త రిజర్వేషన్ అనేది ఇండియన్ రైల్వేస్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటంటే మన ఎక్స్ ఆర్మీ వాళ్ళు అండ్ ఎక్స్ అగ్నివీర్స్, ఈ 4 years కాంట్రాక్ట్ బేస్ మీద ఇండియన్ ఆర్మీలోకి అగ్నిపాత్ అనే స్కీమ్ ద్వారా అగ్నివీర్స్ రిక్రూట్ చేసుకున్నారు. రిక్రూట్ చేసుకున్న వెంటనే వీళ్ళకి చెప్పారు, వీళ్ళు బయటకు వచ్చిన వెంటనే గవర్నమెంట్ ఉన్న డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో మీకు రిజర్వేషన్ కల్పిస్తాం, అక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ అనేది మీకు కల్పిస్తాం అలాగని చెప్పేసి. సో ఎలాగో ఫస్ట్ బ్యాచ్ అనేది ఈ ఇయర్ డిసెంబర్తో రిటైర్ అవుతుంది. సో అందులో 25% పీపుల్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. రిమైనింగ్ 75% పీపుల్ని వాళ్ళు బ్యాక్ పంపించేస్తారు. సో వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ సివిలియన్ ఉద్యోగాల్లో వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ అని తీసుకుంటుంది. అందులో ఇది ఒకటి. ఇప్పుడు మీకు ఇందులో ఉన్న అప్డేట్ ఏంటంటే, ఇక మీదట ఎక్స్ట్రాగా కొంత రిజర్వేషన్ అనేది మన రైల్వేలోనే కొన్ని పోస్టులు అనేది వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగింది. నార్మల్ పీపుల్కి ఇది బ్యాడ్ న్యూసే, కానీ మన కోసం ఎన్నాళ్ళు సర్వ్ చేసి ఇప్పుడే మళ్ళీ బ్యాక్ వచ్చిన వాళ్ళకి ఇది గుడ్ న్యూసే. సో ఎవరికి పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు. మనతో పాటు అగ్నివీర్స్ కూడా ఈ జాబ్స్లోకి వస్తారు, వచ్చి వాళ్ళు ఇక్కడ సివిలియన్ లైఫ్ అనేది లీడ్ చేస్తారు. అయితే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ వచ్చింది, ఆ రిజర్వేషన్ ఎలా వీళ్ళు సాగ్రిగేట్ చేశారు, ఏ పోస్టులకి ఎంతెంత రిజర్వేషన్ ఉంది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇండియన్ రైల్వేస్ అండ్ ఇండియన్ ఆర్మీ లాంచెస్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కోఆపరేషన్ టు స్ట్రెంగ్థెన్ పోస్ట్ రిటైర్మెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఫర్ అగ్నివీర్స్ అండ్ సర్వింగ్ ఆర్మీ పర్సనల్స్. ఓకే, బోత్ సర్వింగ్ ఆర్మీలో సర్వ్ చేసిన వాళ్ళకి, ఈ అగ్నివీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఫ్రేమ్వర్క్ ఫర్ కోఆపరేషన్ అనే ఒక స్కీమ్ తీసుకొని వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటిగా చూడండి, మేజర్ ఎంప్లాయ్మెంట్ పుష్ విత్ డెడికేటెడ్ రిజర్వేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎక్స్ అగ్నివీర్స్ ఇన్ లెవెల్ 1 అంటే మోస్ట్లీ గ్రూప్ డి. ఇన్ లెవెల్ 2 అండ్ అబోవ్ అంటే ఈ టెక్నీషియన్, ఏఎల్పి అండ్ ఎన్టీపీసీలో ఉన్న టీసీ అండ్ అన్ని గూడ్స్ గార్డ్, ఇవన్నీ కూడా లెవెల్ 2 అండ్ అబోవ్, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అండ్ జేఈ అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఇవన్నీ కూడా లెవెల్ 2 అండ్ అబోవ్ పోస్టులు. ఈ అన్నింటిలో కూడా మీకు రిజర్వేషన్ ఉంది, బోత్ అగ్నివీర్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి. కానీ ఆ రిజర్వేషన్ ఎంత అన్నది చూద్దాం. రైల్వేస్ టు రిక్రూట్ 5,000 ex-service men as a points man on contract basis to fill vacancies faster. ఓకే, 5,000 మంది ఎక్స్ సర్వీస్ మ్యాన్లు డైరెక్ట్గా ఇండియన్ ఆర్మీతో వీళ్ళు కాంట్రాక్ట్ మాట్లాడుకొని వాళ్ళని కన్సల్ట్ అయ్యి కాంట్రాక్ట్ బేస్ మీద 5,000 మందిని డైరెక్ట్గా పాయింట్స్ మ్యాన్గా కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారు. ఫ్యూచర్లో వీళ్ళు రెగ్యులర్ చేసేస్తారు. వీళ్ళేమి లైఫ్ లాంగ్ కాంట్రాక్ట్గా ఉండడం కాదు, కాకపోతే ఫాస్ట్గా రిక్రూట్మెంట్ అనేది అవ్వడం కోసం, వాళ్ళని ఇమీడియట్గా తీసుకోవడం కోసం అనేది డైరెక్ట్గా వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఇప్పుడు తీసుకుంటున్నారు అనమాట. ఫ్యూచర్లో వీళ్ళకి కూడా పర్మనెంట్ జాబ్లే అయిపోతాయి ఈ 5,000 మంది కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి, రైల్వే రిజర్వ్డ్ 14,788 పోస్ట్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇన్ 24-25 వేకెన్సీ నోటిఫికేషన్స్. ప్రీవియస్గా జరిగిన రిక్రూట్మెంట్లో సుమారుగా 14,788 పోస్టులు అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి రిజర్వ్ చేసి వాళ్ళ చేత ఫిల్ చేస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ దీంతో మీకు ఏంటో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఇన్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ద డీపెనింగ్ ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్, ఇండియన్ రైల్వేస్ అండ్ ఇండియన్ ఆర్మీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కోఆపరేషన్. ఓకే, ఇది స్కీమ్ నేమ్. aimed at expanding the post retirement employment opportunities for agniveers and serving army personnel transitioning of civilian life. ఓకే, వాళ్ళ ఆర్మీ లైఫ్ నుంచి సివిలియన్ లైఫ్ లోకి రావడం కోసం ఈ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కోఆపరేషన్ అనే స్కీమ్ ద్వారా ఈ ఆల్రెడీ సర్వింగ్ చేస్తున్న ఆర్మీ పర్సన్స్ కి అండ్ ఈ అగ్నివీర్స్ ఎవరైతే 4 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యి బయటకు వచ్చేస్తారో ఈ అగ్నివీర్స్ కి వీళ్ళు ఒక దారి చూపించడం కోసం ఈ స్కీమ్ ని స్టార్ట్ చేశారు. ఓకే, స్పీర్హెడెడ్ బై ద సీనియర్ లీడర్షిప్ ఫ్రమ్ ద ఆర్మీ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. The initiative is designed to ensure a smoother shift from military to civilian careers. ఓకే, అర్థమైంది కదా, మిలిటరీ నుంచి సివిలియన్ కెరియర్లోకి మీరు రావడం కోసం వాళ్ళతో డిస్కస్ అనేది జరిగాయి. ఇట్ విల్ ఆల్సో ఇంక్రీజ్ అవేర్నెస్ అబౌట్ జాబ్ ప్రాస్పెక్ట్స్ విత్ ఇన్ ద రైల్వేస్ అండ్
క్రియేట్ ఏ డెడికేటెడ్ సపోర్ట్ సిస్టమ్ టు అసిస్ట్ రిటైరింగ్ పర్సనల్స్. ఓకే, మీకు అర్థమైంది కదా. ఈ రైల్వేలో ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటి మీద అవేర్నెస్ అని క్రియేట్ చేయడం కోసం అండ్ ఈ రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి కెరియర్ సపోర్ట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి రైల్వేస్ ఆలోచిస్తుంది అనమాట. ఓకే, దిస్ కొలాబరేటివ్ ఫ్రేమ్వర్క్ అండర్స్కోర్స్ ఏ షేర్డ్ కమిట్మెంట్ టు ప్రొవైడింగ్ వెటరన్స్ విత్ మీనింగ్ఫుల్ సెకండ్ కెరియర్. ఈ వెటరన్స్ అని ఎవరు అంటారంటే ఎవరైతే ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి బయటకు వస్తారో వాళ్ళని మనం వెటరన్స్ అంటాం. ఓకే, వాళ్ళకి సెకండ్ కెరియర్ పాత్ అంటే ఇన్నాళ్ళు వాళ్ళు మన కోసం సర్వీస్ చేశారు బార్డర్లో అని ఎక్కడైనా మిలిటరీలో సర్వీస్ చేశారు. వాళ్ళకి ఇంతవరకు అది ఫస్ట్ కెరియర్. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత సెకండ్ కెరియర్ పాత్వేస్ ని చూపించడం కోసం, సపోర్ట్ చేయడం కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఇది స్టార్ట్ చేశారనమాట ఈ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కోఆపరేషన్ అనేది. ఓకే, ఇప్పుడు ఈ రిజర్వేషన్ యొక్క ఈ ఎంత పర్సెంటేజ్ ఎవరికి వస్తుంది అనే విషయాలు చూద్దాం. వెల్ఫేర్ అండ్ రీసెటిల్మెంట్ ఆఫ్ రిటైర్డ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్స్ ఫ్రమ్ an important component of Indian Railways policy framework. Okay, to provide employment avenues for ex-servicemen and agniveers. ఈ ex-servicemen కి agniveers కి 10% horizontal reservation in level 2 and above posts and 20% in level 1 posts has been provision for ex-servicemen. ఆల్రెడీ at present ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న రిక్రూట్మెంట్స్ లో కూడా లెవెల్ 2 అండ్ ఆ పై పోస్టుల్లోనే 10% రిజర్వేషన్ అండ్ లెవెల్ 1 లో 20% రిజర్వేషన్ ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్ అనేది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు at present అది ఆల్రెడీ అమలవుతుంది. ఈ ప్రతి నోటిఫికేషన్ లో కూడా ఈ పోస్టులు వాళ్ళ చేత ఫిల్ చేస్తారు. వాళ్ళు లేకపోతే నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అప్పుడు, అంతేగాని వేరే వాళ్ళకి ఇవ్వరు. కానీ ఇప్పుడు ఎక్స్ట్రాగా మళ్ళీ మీకు ఏమి ఇచ్చారన్నది చూడండి. ఎడిషనల్లీ 5% రిజర్వేషన్ ఇన్ లెవెల్ 2 అండ్ అబవ్ పోస్ట్స్ అండ్ 10% ఇన్ లెవెల్ 1 పోస్ట్ హ్యాస్ బీన్ ఎమార్క్డ్ ఫర్ ఎక్స్ అగ్నివీర్స్. ఇప్పుడు ఎవరైతే, ఇది చాలా ఇంపార్టెంట్, అగ్నివీర్స్ కి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైతే ఈ డిసెంబర్లోనే రిటైర్ అయ్యి బయటకు వచ్చేస్తారో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అగ్నివీర్స్ డిసెంబర్లో రిటైర్ అయ్యి బయటకు వస్తారు. వాళ్ళందరికీ కూడా ఇంతవరకు ఉన్న ఈ లెవెల్ 2లోని ఈ 10% ఉంది కదా, ఈ 10% ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి. ఓకే, ఎడిషనల్లీ 5% అండ్ ఇప్పుడు ఇంకొక 5% యాడ్ చేస్తారు. ఈ 5% అగ్నివీర్స్కి అనమాట. ఓకే, మీరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. మీరు ప్రాపర్గా చదువుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయితే అతి తక్కువ మార్కులకి చాలా తక్కువ ఎఫర్ట్స్తో మీరు పక్కగా మంచి జాబ్లోకి మీరు ఎంటర్ అయ్యవచ్చు. లెవెల్ 2 అండ్ పైన ఉన్న పోస్టులు అంటే అన్ని కూడా చాలా మంచి పోస్టులు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మంచి అన్ని రైల్వేలో వచ్చే అన్ని బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. సో దీన్ని మీరు అందరూ యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ 10% అడిషనల్ రిజర్వేషన్ ఇన్ లెవెల్ 1 పోస్ట్ అంటే మన గ్రూప్ డి ఏదైతే ఉందో ఈ గ్రూప్ డిలో ఆల్రెడీ 20% మన ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు దీనికి అదనంగా ఇంకో 10% అగ్నివీర్స్కి అలాట్ చేశారనమాట. అంటే మొత్తం ఆర్మీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అగ్నివీర్స్ కలిపి 30% పోస్టులు వీళ్ళవే. 100లో ఫర్ సపోజ్ మనకి 100 పోస్టులు తీస్తే గ్రూప్ డిగా 30% పోస్టులు వీళ్ళకి ఇచ్చేస్తారు అండ్ ఇంకొక 20% పోస్టులు సిసిఏ కోటా వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఆల్మోస్ట్ 50 పోస్టులు అనేవి ఇక్కడే రిజర్వ్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ 50 పోస్టులని ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్లో పెడతారు అండ్ ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా కూడా ఉంటుంది. ఆ కోటాలో కూడా ఉంటారు. ఇంక పోస్టులు అన్నీ కూడా రిజర్వ్ అయిపోతాయి. ఇదనమాట. ఇవన్నీ తర్వాత సంగతి. కానీ ఎక్స్ట్రాగా అగ్నివీర్స్కి ఇక్కడ ఏం దొరుకుతుంది మీకు గవర్నమెంట్ నుంచి ఏ లభిస్తుందంటే లెవెల్ 1 పోస్టులో 10%, లెవెల్ 2 అండ్ అబవ్ పోస్టులో 5% మీకు రిజర్వేషన్ దొరుకుతుంది. ఓకే, చూడడానికి డిజిట్స్ చిన్నగా ఉన్నాయి కానీ పోస్టులు మాత్రం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మీ అందరికీ చాలా ఉపయోగపడుద్ది. మీ కెరియర్ చాలా స్పీడ్గా మళ్ళీ మీ కెరియర్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, రిక్రూట్మెంట్ ఆఫ్ లెవెల్ 1 అంటే దీన్ని గ్రూప్ డి అని కూడా పిలుస్తారు. అండ్ లెవెల్ 2 అండ్ అబవ్ పోస్ట్ ఈజ్ కండక్టెడ్ త్రూ రైల్వే రిక్రూట్మెంట్ సెంటర్స్ అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ రెస్పెక్టివ్లీ వయా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న బిగ్ అప్డేట్ ఏంటంటే టు ప్రమోట్ ఫాస్టర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ అడ్రస్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హెస్ డిసైడెడ్ టు రిక్రూట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ యాజ్ పాయింట్స్ మ్యాన్ across Indian Railways on contract basis until regular recruitment process are completed. ఓకే, ఈ పాయింట్స్ మ్యాన్ అనేది నార్మల్గా గ్రూప్ డిలో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి A2 మెడికల్ కేటగిరీని క్లియర్ చేసిన వాళ్ళకి ఇస్తారు. అండ్ చాలా మందికి డ్రీమ్ జాబ్ కూడా గ్రూప్ డిలోని ఇది.
ఈ తర్వాత ఈ పాయింట్స్ మ్యాన్ గా ఎంటర్ అయిన వాళ్ళకి తర్వాత ఫ్యూచర్ లోని లోపల ఉన్న జీడీసీ ఎల్డీసీలో కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. చాలా తొందరగా వీళ్ళు స్టేషన్ మాస్టర్ అయిపోవచ్చు, లేదంటే లోకో పైలట్ అయిపోవచ్చు, టీసీ అయిపోవచ్చు. సో ఈ పోస్ట్ నే డైరెక్ట్ గా కాంట్రాక్ట్ బేస్ లో ఆర్మీతో వీళ్ళు ఎంగేజ్ అయ్యి డైరెక్ట్ గా కాంట్రాక్ట్ బేస్ మీద వీళ్ళు తీసేసుకుని తర్వాత వీళ్ళందరినీ తర్వాత రెగ్యులర్ చేస్తారు. వీళ్ళు అలా ఉంచరు. సేమ్ ఆ రెగ్యులర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కాంట్రాక్ట్ బేస్ ఉంచుతారు అనమాట వీళ్ళు. అదే కింద కూడా రాశారు చూడండి, మోర్ దెన్ 5,000 level 1 posts are currently being processed at the zonal and divisional levels. So for 9 divisions have entered into MOUs with concerned army organizations for hiring the pointsmen. ఓకే, సుమారుగా 9 divisions అనేవి ఈ ఆర్మీతో ఆల్రెడీ MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. అంటే ఇద్దరి మధ్యనే ఒక MOU అనేది క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళు కూడా సైన్ చేస్తారు. సైన్ చేసి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా విల్లింగ్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాయింట్స్ మ్యాన్ గా 5,000 మందిని పాయింట్స్ మ్యాన్ గా వీళ్ళు కాంట్రాక్ట్ బేస్ మీద రిక్రూట్ చేసుకుంటారు అనమాట. ద కొలాబరేటివ్ ఫ్రేమ్వర్క్ ఆల్సో కాల్స్ అపాన్ ఆర్మీ రిక్రూటింగ్ ఆర్గనైజేషన్స్ టు ప్రొటెక్టివ్లీ ఎంగేజ్ విత్ రైల్వే డివిజన్స్ టు ఎక్స్పీరియడ్ ద ఫిల్లింగ్ ఆఫ్ దిస్ పోస్ట్. ఓకే, ఈ మీ ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డ్స్ మన వైజాగ్లోని చెన్నైలోని ఉంటాయి. దాని పేరు ఏదో నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. సో వాళ్ళతోని వీళ్ళు కాన్స్టెంట్గా ఎంగేజింగ్లో ఉండి, కాన్స్టెంట్గా వాళ్ళ కనెక్టింగ్లో ఉండి ప్రాపర్గా ఈ పోస్టులు అన్నిటి కూడా ఫిల్ చేయడంలో వీళ్ళు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటారు అనమాట. ఇదనమాట ఫైనల్గా మీకు ఒక మాటలో చెప్పాలంటే, మీకు ఎక్స్ట్రాగా లెవెల్ 1 నథింగ్ బట్ గ్రూప్ డిలో 10% రిజర్వేషన్ వచ్చిందబ్బా ఈ అగ్నివీర్స్కి. ఓకే, అండ్ లెవెల్ 2 అండ్ అబోవ్ అంటే మన టెక్నీషియన్, లోకో పైలట్, ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ టీసీ, గూడ్స్ గార్డ్, స్టేషన్ మాస్టర్, ఇలా సెక్షన్ కంట్రోలింగ్ ఆఫీసర్ అండ్ చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్, ఇలా ప్రతి దాంట్లోని మీకు 5% రిజర్వేషన్ వచ్చింది. మీ దగ్గర డిగ్రీ ఉండి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే మీరు చాలా తక్కువ మార్కులకి హ్యాపీగా చాలా మంచి కెరియర్ని రైల్వేలో మీరు తీసేసుకోవచ్చు. అండ్ ఇంజనీరింగ్ మీ దగ్గర ఉంటుంటే జూనియర్ ఇంజనీర్గా మీరు రిక్రూట్ అయిపోవచ్చు. అండ్ ఎస్ఎస్సి కూడా ఉంది, సీనియర్ సెక్షన్ ఇంజనీర్. ఇంతకుముందు నేను డైరెక్ట్గా చేసేవారు, ఇప్పుడు డైరెక్ట్గా రిక్రూట్ చేయట్లేదు. వన్ కేసు రిక్రూట్ చేస్తే వాళ్ళు ఆ పోస్ట్ కూడా మీరు చాలా తక్కువ మార్కులకి మీరు తీసుకోవచ్చు. సో ఇది మీకు ఇక్కడ 10% లెవెల్ 1లో 10%, లెవెల్ 2 అండ్ అబోవ్లో 5% మీకోసమే పెట్టి ఉంచారు. అండ్ దీంట్లోనే మీకు మూడోది ఏంటంటే, ఒకప్పుడు ఇమీడియట్గా ఒక 5,000 మందిని మాత్రం పాయింట్స్ మ్యాన్స్ గా డైరెక్ట్ గా కాంట్రాక్ట్ బేస్ లో తీసుకుంటారు. వాళ్ళని ఫ్యూచర్ లో రెగ్యులేట్ చేసేస్తారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత. ఇది అప్డేట్. రైల్వేలో ఇక మీదట కొన్ని పోస్టులు అనేవి అగ్నివీర్స్ కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఎలాగో ఆల్రెడీ అవి రిజర్వ్ అయిపోయి ఉన్నాయి. అడిషనల్ గా అగ్నివీర్స్ కూడా ఇవి అలాట్ అయిపోతాయి. సో జనరల్ వాళ్ళు కొద్దిగా ఇంకా బాగా చదవాలి, ఎందుకంటే కొన్ని పోస్టులు అనేవి మీకు తగ్గబోతున్నాయి ఫ్యూచర్ లో. సో వాళ్ళు ఇంకా కొద్దిగా పోస్టులు తగ్గుతున్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది పెరుగుద్ది, మీరు కొద్దిగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. అండ్ అగ్నివీర్స్కి ఇది గుడ్ న్యూస్. మీరు ఫ్యూచర్లో అక్కడి నుంచి మీరు వచ్చేసినా సరే, నిజంగా మీకు డెడికేషన్ ఉండి బాగా చదువుకోగలిగితే మీకు ఎటువంటి లాస్ ఉండదు. ఇక్కడికి వచ్చి మీరు మంచి ఉద్యోగాన్ని మీరు సంపాదించి హ్యాపీగా ఇక్కడ కూడా బతకొచ్చు. బోత్ ఆర్మీ లైఫ్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఇప్పటి వరకు, ఇక మీద సివిలియన్ లైఫ్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. సో మీ కెరియర్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి వచ్చిన అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు ఈ ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే ఛానల్లో మీకు వస్తాయి. సో ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ అగ్నివీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకవేళ మీరు ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు కావాల్సిన మ్యాథ్స్ బేసిక్స్ అన్ని కూడా ఈ ఛానల్లో ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో అప్లోడ్ చేస్తాను. అంతా ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. సో మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి, అండ్ ఈ ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ కూడా మనకు ఉంది, ఆ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఇమీడియట్గా ఇలాంటి అప్డేట్స్ ఏమొచ్చినా సరే మీకు ముందుగా తెలుస్తుంది. సో ఇది ఈ రోజు అప్డేట్. దీంతో వీడియో కంప్లీట్ అయ్యింది. ఫ్యూచర్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.